కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 ఇరిగేషన్ ఆఫీసుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఓవైపు సోదాలు కొనసాగుతూ ఉండగానే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు మంత్రి ఉత్తమ్. ఇప్పటికే మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందన్న ఆయన పియర్స్ కుంగుబాటుపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరుపుతామని చెప్పారు. అందుకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిందని తెలిపారు. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే మేడిగడ్డలో పియర్స్ కుంగుబాటు కూడా ఎన్నికల ప్రచారంలో సాగింది. అయితే ఈ అదే రోజు అప్పుడే ప్రకటించడం జరిగింది. కాళేశ్వరం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. మొదటి స్టెప్గా ఈరోజు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని ఇరిగేషన్, ముఖ్యంగా హైదరాబాద్ ఈఎన్సీ కార్యాలయం నుంచి మొదలుకుంటే మేడిగడ్డ వరకు అన్ని ఇరిగేషన్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఇప్పుడు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తానికి మేడిగడ్డలో పియర్స్ కుంగుబాటు అన్నది చాలా సీరియస్ అంశంగా ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ఈ అంశంలో పూర్తి నిజానిజాలు తెలియాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమ ఆర్థికంగా వెసులుబాటు కోసమే, కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మించిందన్నది ప్రధాన ఆరోపణలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో వాటన్నింటిని కూడా ప్రజల ముందు ఉంచాలి. అసలు ప్రాజెక్టులో ఏం జరిగాయన్న నిజానిజాలు ప్రజల ముందు ఉంచాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేకాదు త్వరలోనే జ్యుడిషియల్ విచారణ కూడా చేపడతామని చెప్పి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఏదైతే పియర్స్ కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ మంత్రులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ వేదికగా ఇచ్చిన సందర్భం ఉంది. ఆ రోజే ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో నిజాలు తెలియాల్సి ఉంది. ఇది ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే 100 ఏళ్ళు అలా నిలిచిపోవాలి, అప్పుడే సమాజానికి మంచి ఉంటుంది. అయితే ఇది కట్టిన సంవత్సరంన్నర తిరగకముందే ఇలాంటి కుంగుబాటు రావడం అంటే పూర్తిగా డ్యామేజ్ బ్యారేజ్ మళ్ళీ పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా దారుణమైన అంశంగా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీంట్లో పూర్తి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం, అంతేకాదు పూర్తిగా సంధించుతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. దీనిలో భాగంగానే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన పరిస్థితి ఉంది. త్వరలోనే జ్యుడిషియల్ విచారణ దిశగా కూడా ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండల్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న 10 ఇరిగేషన్ ఆఫీసుల్లో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తనిఖీలు ఎంత వరకు వచ్చినాయని తెలుస్తోంది? ఈరోజు రేపు కూడా కొనసాగుతాయని మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు, అదేవిధంగా సబ్ కాంట్రాక్టర్సు, ఇలా చాలా మంది దీంట్లో ప్రమేయం ఉంటుంది. మేజర్గా 3-4 ప్రధానమైన కాంట్రాక్ట్ కంపెనీలు మేజర్ కంపెనీలుగా ఉన్నాయి. వారి నుంచి ప్యాకేజీల వైజ్గా సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. అంతేకాదు ఎక్కడ వైఫల్యాలు జరిగాయంటే చాలా క్షుణ్ణంగా ఈ విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ విజిలెన్స్ విచారణను రేపు జరిగే జ్యుడిషియల్ విచారణ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాస్తవాలు తెలియాలి. ఎక్కడ చాలా అంటే ఇల్లీగల్గా బిల్లులను డ్రా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాగు డ్రాఫ్ట్ నివేదికలో చెప్పిన ప్రకారం చాలా విచిత్రాలు అక్కడ డ్రాఫ్ట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి మోటార్స్, అత్యంత బలమైన అత్యంత సామర్థ్యం కలిగిన బాహుబలి మోటార్స్ను కాళేశ్వరం ప్రాజెక్టులో బిగించారు. అయితే వాటి ఎంపికలోనే పూర్తి స్థాయిలో BHELకు చాలా తక్కువ మొత్తాన్ని 1636 కోట్లను చెల్లించి 7189 కోట్లు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఒక్క బాహుబలి మోటార్లనే 5000 కోట్లకు పైచిలకు కాంట్రాక్ట్ కంపెనీలకు చేతికెళ్ళింది అన్నది ప్రధానంగా కాగు రిపోర్టు డ్రాఫ్ట్ రిపోర్ట్లో తెలుస్తుంది. అదేవిధంగా ఇదే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కొంత ప్రాథమికంగా తీసుకున్న సమాచారం మేరకు ఈ బాహుబలి మోటార్లను అడ్డుపెట్టుకొని 5000 కోట్లు అప్పనంగా కాంట్రాక్టర్లు దోచేశారన్నది ప్రధానమైన ఆరోపణగా ఉంది. వీటితో పాటు ప్యాకేజీల పరంగా దాదాపు ఒక 5-6 ప్యాకేజీల పరంగా ఇప్పటి వరకు ఏదైతే కాకు అందిన సమాచారం మేరకు, మనకు అందుతున్న సమాచారం మేరకు 17 ప్యాకేజీలు ఉంటే దాంట్లో 13 ప్యాకేజీలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వచ్చిన 5-6 ప్యాకేజీల్లోనే చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్యాకేజీలో 89 కిలోమీటర్లు టన్నల్ వరకు
ఉంటే దాంట్లో 59 కిలోమీటర్లు చేశారు, కానీ బిల్లు మాత్రం 89 కిలోమీటర్లకు తీసుకున్నారు. ఇంకొక దాంట్లో 182 మెట్రిక్ టన్నుల ఐరన్ వాడాల్సినట్టుగా ఉంటే ఏకంగా 13,048 టన్నుల మెట్రిక్ను వాడినట్టు చూశారు. దీనికి సంబంధించిన క్లెయిమ్ చేసుకున్నారు. ఇలా అంచనాలకు మించి క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉంచుతాం. ఈ ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వం కేవలం 80,000 కోట్లే ఇప్పటివరకు ఖర్చు చేశామని చెప్పినప్పటికీ కూడా కాగు డ్రాఫ్ట్ ప్రకారం చూస్తే దాదాపు 1,05,000 కోట్లకు పైచిలకు ఈ ప్రాజెక్టు ఉందని చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఆడిట్ జరిగితే ఇది ఇంకింత పెరిగే అవకాశం ఉంటుందన్నది అధికార వర్గాలు అందుతున్న సమాచారం. ఏదేమైనప్పుడు కూడా ఈ 1,00,000 కోట్ల పైచిలుకుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు, కానీ అది అంత సామర్థ్యంగా లేదు. నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయి, దాని డిజైన్లో వైఫల్యం ఉంది అన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచేందుకే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ అనుకోండి, రేపు వేయబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. సంధ్య. థ్యాంక్ యూ కొండ.